అందరికీ మరణాత మన ఆరాధన ఆరంభించుకుందాం. దయానిధుడు మా పరలోకపు తండ్రి, వందనాలు నాయన, నమస్కారములు తండ్రి. ఈ 2020 సంవత్సరంలో నాయన 2020లో మేము ప్రవేశపెట్టి నాయన 5 నెలలు ప్రభా, నా తండ్రి ప్రభా, నాయన 3వ తారీఖు ప్రభా, ఈ పునరుద్ధాన దినాలలో ప్రభా అయ్యా 3వ ఆదివారంలో ప్రవేశపెట్టారు. 5 నెలల మొదటి ఆదివారం సృష్టించడానికి కనపరచడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పిల్లల శుద్ధులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన అయ్యా వాతావరణం ప్రభా నా తండ్రి అనుకూలత లేనప్పటికీ ప్రభు యొక్క తండ్రి గురువుల ప్రభుని శుద్ధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కుటుంబం బట్టి వందనాలు ప్రదర్శకులు చేస్తున్నాను. ఇది ప్రభా నాయన నాకు మొరపెట్టుకుని ఉత్తరమిస్తాను. ఇదిగో ప్రభా ఏ రోజు కంటే ఈ రోజు గొప్ప మా తండ్రి నాయన విశ్రాంతిని ఆచరించిన నాయన. ఇదిగో ప్రభా లోకంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క గురములో ప్రభాని బిడ్డలను వారు ఆరాధన చేసుకుంటున్నారు. మీరు దీవించండి ప్రభా, ఏ ఆటంకాలకు దీవించి ఆయన త్వరగా ప్రభు మంచి వార్తలు మాకు వినిపించి ఆలయాలలో ప్రభానంతరిని శుద్ధించడానికి ఘనపరచడానికి తండ్రి వీరి అవకాశం కారణంతో నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలకు ఏ తెగులు రాని సేవించలేవా కొటాని కొట్ట స్థుతులు స్తోత్రం చేసిన ఇదిగో ప్రభా ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి అనేది మేము పరిశీలన చేసుకున్నాం తండ్రి. అయ్యా ఈ దినం ప్రభా తండ్రి నోబావు దినంలో ప్రభా నా తండ్రి అనేక ప్రభా 120 సంవత్సరాలు యొక్క స్వార్థ చెప్తే ఇవ్వడం లేదు ప్రభా నాయన. గడ్డు దినములో ప్రభావం నీ రాకడ అతి సమీపమని సెలవిస్తున్నాడు. ఆదియు అంతం లేని దేవుడు ఉంటాడు ప్రభా. అయ్యా నీకు భయపడేని శుద్ధించి నీ వైపు అనేకులను తిప్పి మీరు దర్శించండి. మేము మాత్రం లేదు చెప్పాలి, మేము అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రవర్తింపగలం సమకూడ కనుక మీరు కృప చూపి దీవించమని ఈ ఆశీర్వాదం కూడా నిలిచి దీవెనలకు దాటని చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడిన మనందరికీ కృపా సమాధానాలు ఈ పునరుద్ధాన దినాల్లో ఆదరణ కాపుదల నుంచి మేఘమెక్కు పర్యంతం కాపుదల దయచేసి దీవెనతో నీకు వర్ధన చేసి సమాధానంతో సంతోషం నడిపించిన గాక. ఆమేన్. మరణాత మరణాత పునరుద్ధాన మరణాత. నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగా మాకు తెలుపని సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరాధమై భవ శరీరమొసగిన, పరాధమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార నీ సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయా హృదయ దురాత్ములెల్లరి, దయా హృదయ దురాత్ములెల్లరి నయాన భయాన దయాన
ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవమున్ సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఈ ఘనమైన నామానికి స్తుతులు 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 స్తోత్రములైన ఈ విశ్రాంతి దినాన ప్రభువును స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభువా మీరిచ్చిన అవకాశం బట్టి కోటాన్ని పట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. అనేకులు ప్రభువా ఈ దినాన్ని చూడలేకపోయారు. ఆయన వందనాలు. మమ్మను తండ్రి, మా కుటుంబాలను ప్రభా సజీవులకు మా అధికారులు మా వేతలతో వాసిన సజీవులు ఎక్కడించినది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా నాయన మీరు రండి అయ్యా, ఎస్ఐ మీరు రండి, రాసయ్య మీరు రండి. 4 జీవులు గడలు బిడ్డలు పరలోక పక్షులు ఇక్కడ తండ్రి నాయన మీరుండి ప్రభా నాయన ఆరాధనంతటా మీరు ఉండండి. ఎలాంటి గల్బి లేకుండా అప్పుడే సాయం చేయండి అయ్యా. నరపుత్రుడాను చక్కగా నిలబడు, నేను మీతో మాట్లాడవలసి ఉందని సెలవించావు తండ్రి. మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. వట్టి వారిని తండ్రి, బలహీనను దీనులను ప్రభు అలపడనయ్యే బిడ్డను తండ్రి మీ ఆత్మ సహాయం దయచేసి నాయన అయ్యా. మీరేం మాట్లాడండి తండ్రి, మీ వాక్కులు వినిపించండి తండ్రి. నా తండ్రి మా సంఘ బిడ్డలు ప్రభు ఎవరైతే ప్రభు వాక్యం చూస్తున్నారు ఆ బిడ్డలు కూడా మీరు బలపరచు, ధైర్యపరచు తండ్రి. ప్రభు మీరే నాయన ప్రభు తండ్రి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు కాక ఎక్కడ తప్పిపోతున్నావు ప్రభు మా జీవితాలను సరి చేసుకొని అయ్యా నేను స్తుతించడానికి, ఘనపరచడానికి ఆయన ప్రభు ద్రాక్ష వలె నేను తీగలు మీరని సెలవించాను ఆయన తండ్రి. అయ్యా నీతోటి అంటగట్టినప్పుడే నా తండ్రి ప్రభు నాకు ప్రతిఫలము తండ్రి, ఆశీర్వాదాలు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేనవన్నావు ప్రభు తండ్రి. ఇప్పుడు దాన దినాల్లో మనం ప్రవేశపెట్టాము తండ్రి. కావలసిన కనబడు తండ్రి ఏది మీ ఉచితమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు. అనేకులు ప్రభా ఈ దినాలను ప్రభు అల్లాడిపోతున్నారు. ఆహారం మీరే కనకరించి ప్రతి బిడ్డలు కూడా తండ్రి మరి ఆకలి తీర్చండి. చిన్న బిడ్డలు ప్రయాణం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీరే కనకరించి కాపాడమని ఈ ఆరాధనలతో మీరుండి ప్రభా మీరే మా సందిష్ట మా సొంత మాటలు కాదు ఆయన ప్రభా మీ మాటలు వినిపించి సంఘాన్ని బలపరిచి దీవించి వాక్యమైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మాతీత దేవుని దీవెన ఆయన పునరుద్ధాన ఆశీర్వాదాలు నిండైన దీవెనతో మనం నింపి అలంకరింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూడుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూడుమా పావురమా వినుమా. తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, నీ కలిగిన
పైకి జోడించు వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు దైవాత్మారము నా తనువు నవ్రాలు దైవాత్మారము నా తనువు నవ్రాలు నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు నా జీవమంతయు నీతో చేరి వసింపు 91 కీర్తన 3 వచనాలు చదువుకుందాం. చదివి దీవెనిస్తున్నాం. మహోన్నతుని చాటను నివసించువాడే సర్వశక్తుని విశ్రమించువాడు ఆయన ఆశ్రయము నా కోట నేను నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటకాని నుండి ఆయన నిర్మించు నాశకరణ తెగులు రాకుండా నిన్ను రక్షించును. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా సర్వాధికారి స్తోత్రాలుడా ఇదిగో ప్రభువా నా తండ్రి నాయన మహోన్నతుని చాటను నివసించువాడే సర్వశక్తిని విశ్రమించువాడు నా ప్రభువా మీ యొక్క నీడలో ప్రభువా నువ్వు భద్రపరిచి సందబిడలు తండ్రి నాయన మనందరి ప్రభా కృపాక్షేమం దయచేసి మీ ఆశీర్వాదంతో నుండి మీ వాకుతో విడిపించి అనేక తెగుళ్ళు ప్రభా రకరకాల తెగుళ్ళు ప్రభు నా తండ్రి నాయన ప్రభా నీ ప్రక్కన 1000 మంది కుడి పక్కన అపాయనిద్దు ప్రాధాన్యం ప్రభా నీవు సిమరును నాగబను తొగద కొదమ సిమరును భుజంగను ఒదక్కెదవని సెలవిచ్చిన తండ్రి ఇది ప్రభా నాకు మొరపెట్టుము నీకు తన దీర్ఘాయుజ నా రక్షణ అతని చూపిస్తాను. మీ రక్షణ భాగం ప్రతి బిడ్డ దయచేసి దయచేసి మీ ఆశీర్వాదంతో ఏ గుడారం ఎత్తుగాలు తెగులు రావని సెలవించారు కనుక అట్టి తెగులను ప్రభు నా దేశ విరిగిన రాష్ట్రాలు రాకుండా దేశాలు మాకు సంఘటన మా గృహాల మీదకి రా తెగులు మీరే బంధించి మీ కాపుదల దయచేయమని దీవించి యేసు క్రీస్తు వైపునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. కూడిన మనందరికీ కృపా సమాధానం మెండుగా ప్రభు దయచేయను గాక. ఆమేన్. 91 కీర్తనలో చూసినట్టయితే మహోన్నతుని చాటున చదవండి. మహోన్నతుని చాటున ఒక్కొక్క వచనం చదువుకుంటే బాగుంటుంది. మరి మహోన్నతుడు అనగా ఎవరు? యేసు ప్రభు. ఆయన యొక్క సన్నిధి మహోన్నతుని చాటున ఆయన యొక్క సన్నిధి చాటున మనము మరి ఉన్నప్పుడు మరి నివసించువాడే సర్వశక్తియుడను విశ్రమించువాడు. ఆయన యొక్క మనము ఆయన యొక్క నీడలో ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి ప్రభావంతో మనము నడుస్తాం. దావీదు గారు మరి చక్కటి విషయాలు మరి తన అనుభవం మరి రాసి ఉన్నారు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్తున్నాను. మరి ఆయన మహోన్నతుని చాటును నివసించేవాడు, సరస్వతిని విశ్రమించేవాడని చెప్తూ ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్తున్నాను. ఆయన యొక్క మరి దావీదు గారు చక్కటి అనుభవములు మరి ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే ఆయన యొక్క నీడలో ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటామో, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు నాలో, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. రాకడ ధనులేపు
చూచిన వినబడుచుండు రాకడములేను ఎటు చూచిన వినబడుచుండు నన్ను నాచినాంగములను సిద్ధపరచుము దేవా నన్ను నాచినాంగములను సిద్ధపరచుము దేవా నీ సన్నిధి నిలుపునాలో నీ సన్నిధి ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మరి దావీదు గారు తన అనుభవము మరి తెలియజేస్తున్నాడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మరి దేవుని విశ్వాసము మనము నమ్ముకొని మన అనుభవాలు మనము మంచిగా ఆయనకి ఇష్టమైన రీతిని మనం ఇస్తూ మన యొక్క అనుభవాలు కూడా మరి దేవుని యొక్క చక్కటి విషయాలు మనము అనేకులకు తెలియపరచవలసిన బాధ్యత అనేది మన మీద ఉంది. 1 వచనంలో వేటకాని నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని పురుల నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తుంది. మరి ఆయన యొక్క మాట మనం విన్నప్పుడు మరి భూజనులందరూ ఒక్కసారి మరి నోవాబు కాలంలో చూస్తే సరే చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. ఆదికాండము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉంది. చాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండను. మరి దేవుడు మరి చూసినప్పుడు ఆ దినము మరి నోవాబు గారు మరి ఒక్క నీతిమంతుడుగా కనబడ్డాడు. నోవాబు గారు మరి జలప్రళయము రాబోతుంది, మీరు ఓడలోకి రండి అని చెప్పినప్పుడు మరి ఎన్ని చెప్పినా కూడా ప్రజలైన వారు వినకపోయినారు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నది. అంటే మరి దేవుని ఆజ్ఞకు విరోధముగా మరి ఇక్కడ నరులైన వారు జీవిస్తున్నారని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి మరి ఇర్మియా ఒక్కసారి 8వ అధ్యాయం ఆరో వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేం చేస్తున్నని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వారొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తన ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు వాడుకుంటున్నారు. అంటే మరి లోకం చూస్తే ముఖ్యమైన మాటలుగా పనికి మాలిన మాటలు చాలా మరి
మరి కాబట్టి నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను. పనికి మారిన మాటలు వారు వాడుకుంటున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడబడపడును లేకపోయాను. మరి లోకమును చూస్తే చాలా మరి రకరకాల చెడులు కనబడుతుంది. అందుకనే చెడుగే కూవగూచున్నది భూలోకమున, చెడుగే కూవగూచున్నది, చెడుగు పై మంచిపై చేయగలదో నాకు విడువక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు గోనీయుడి. మీ ప్రార్థన కడవరకు బహుగా ప్రార్థన చేయుడి. ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో ఎల్లోని మరి భూలోకంలో చూసినప్పుడు నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు వాడుకుంటున్నాను. నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడటము లేకపోయింది. మరి లోకంలో చూస్తే ఎక్కడ చూసినా చెడు. మరి మొట్టమొదటిగా చూసినప్పుడు ఆదాము అవ్వలౌకికములైన వారు ఆజ్ఞ అతిక్రమదారని మనకు పాపించినటువంటి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మరి మాటికి దేవుడు మరి మానవుని కోసం ఎంతో మరి పాటుపడుతున్నారు. యుద్ధమునకు చొరబడి గుర్రం వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. మతనుడు ఒకసారి కదండి, యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. అంటే మరి రకరకాలుగా తను వారికి ఇష్టమైన మరి రీతిగా మరి నరుడు మరి వాళ్ళకి ఇష్టమైన రీతిగానే వాళ్ళు నడుచుకున్నారు. దేవుని ఇష్టమేంటి? మరి నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేయమని చక్కగా దైవనుడు మన దేవదాసయ్య గారు చక్కటి వచనం రాశారు. పాడదాం ఒకసారి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదని, నా ఇష్టయునటి నా హృదయమిదిగో ఇది హే రాజా క్రియాసింహ మరి చక్కగా మరి దేవదాసయ్య గారు చక్కగా ఆ యొక్క 56వ కీర్తన మరి నా ఇష్టం ఇది కాదు నీ ఇష్టముగా చేయమని చెప్పేసి చక్కని మన దైవజనుడు దేవదాసయ్య ఆయన మరి చక్కగా రాసి ఉన్నారు. అందుకనే మనము సరి చేసుకోవాలా. మన తనువును మన యొక్క ఆత్మను దేవునికి మనం సమర్పించినప్పుడు ఆయన యొక్క చిత్తానుసారంగా మనము వాడబడతాము. అంతా నా ఇష్టం అనకూడదు. కాబట్టి దేవుని యొక్క చిత్తము నెరవేరాలి. మన పట్ల ఆయన ప్రణాళిక ఏముందో అది మనము ఆయన ఇష్టానుసారంగా మనము నడవాలి. ఆ ఏషియా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 2వ వచనం చదువుకున్నాం. ఏషియా
యెహోవా మాటలాడుచున్నాడు. భూమి చెరియగును. నేను పిల్లలను పెంచి గొప్పవారు చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అయితే మరి యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమిని చెప్పును. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కూడా మరి తిరుగుబాటు అనేది మరి దేవుని మీద మరి సృష్టి లోబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా మరి జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ నరుడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఇక్కడ 3వ వచనం చదువుకుందాం. ఎద్దు తన కామందుని ఇశ్రాయేలుకు తెలియలేదు. ఎద్దు తన కామందుని ఎరుగును. మరి తన యజమాను ఎవరో మరి ఖచ్చితంగా ఆ ఎద్దుకు తెలుసుకుంటాం. గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకుంది. గాడిద కూడా ఏం చేసిందంట? సొంతవాణి దొడ్డి తెలుసుకుంది. ఇశ్రాయేలుకు తెలియలేదు. నా జనులు యోచింపరు, అంటే ఆలోచన అనేది చేస్తలేదు. మరి చెప్పిన మాట వినకుండా మరి ఈ రోజులలో చాలా మరి వ్యతిరేకత అనేది మరి కనబడుతుంది. ఇంకేమైనా 4వ వచనం చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించున్నారు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అంటే మరి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుడు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అంటే మరి నరుడు దేవునికి దూరం అవటం వలన మరి రకరకాలుగా శ్రమలు మరి చాలా మనకు కనబడుతుంది. కాబట్టి అందుకనే నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసుకొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందు నీ కీడు పోగొట్టి నీకెన్నో యోమి సంపాదనగా చేసే సర్వోపకారుండు దేవుడు మా దివిలోన భూమిలోన నిన్ను బట్టి పాపిని నిన్ను చూడ నీ వద్దు ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు. ఆయనను చూచిన అంతయు ఆయనను చూచిన అంతయు మిత్రుడారాధము మైత్రితో పారమార్థికమైన మాటలు వాచింతురు మన్ననతో మిత్రుడారాధము. అంటే మరి దేవుని వైపు చూడక మరి రకరకాలుగా శ్రమలు అనేది తెచ్చుకుంటారు. మరి 6వ వచనం చూద్దాం. అరికాలం మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అని అవి పిండబడలేదు, కట్టబడలేదు, ధైర్యముతో మెత్తన చేయబడలేదు. ఏం కనబడుతున్నాయి ఇప్పుడు? భయంకరమైన వ్యాధులు, రకరకాల తెగుళ్ళు. మరి తెగుళ్ళు అనేటి మరి 91 కీర్తనలో మరి తెగులు కనపడుతుంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అయితే మరి ఎక్కడ చూసినా కూడా మరి గాయాలు, బాధలు రకరకాలుగా కనబడుతుంది మానవునికి. మరి అందుకనే మరి ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన చెల్లారా మీరు నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను అని సెలవిస్తున్నాను. 11వ వచనం మత్తయి సువార్త 11 ఒకసారి చదువుదాం. 11, 28, 29, 3 వచనం చదువుకుందాం.
చూసారా? చదువుతారా? మత్తయి సువార్త 11:28 వచ్చిన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. అయితే ఇక్కడ చూస్తే ప్రభు మరి లోకమంతా గర్వించుకుంటున్నప్పుడు ఏం చెప్తున్నాడు? అనేక బాధలు. మరి మీరు నా వద్దకు వస్తే మీకు విశ్రాంతి. ప్రయాసపడి భారము సమస్త జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. మరి అరికాలు మొదలుకొని తల వరకు మరి ఎక్కడ చూసినా కూడా గాయాలు, బాధలు, మనశ్శాంతి లేక మరి రకరకాలుగా ఇబ్బందులతోటి మరి చూస్తే లోకాలను చూస్తే మరి పోలీసుల మీదనే తిరగబడుతున్నారు, మరి డాక్టర్ల మీదనే తిరగబడుతున్నారు. వాళ్ళు సాయం చేస్తుంటే, వాళ్ళు మన కోసం సాయం ఉంటే మరి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది చాలా చాలా బాధాకరం. అందుకనే మరి రకరకాలుగా అంటే ఇక్కడ ఏం తోస్తలేదు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ యొద్ద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మరి చరణం ఉంది కదా, రండి రండి ఆ యేసు మీ యొద్దకు రండి. సరే, పాడకుండా పర్లేదు. అయితే మరి రండి రండి అని దేవుడు 2 చేతులు మరి చాపి ఆయన మరి పిలుస్తున్నాడు. మరి దీవారాత్రములు ఆయన ఏం చేస్తున్నాడు? మనలను మరి ప్రయాసపడి వారి సమస్య జనులారా, మీరు నా వద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. మరి ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకున్నాడు. ఈ చింత యావత్తు నా మీద ఏమంటాడు? ఎందుకంటే మరి నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరి యెషయా 1:7 చదువుకుందాం. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు భూమిని తిని వేయుచున్నారు. అన్యులకు పటాసించు నాశనం వలె అది పాడైపోయాను. మరి దేశాలు రకరకాలుగా ఇప్పుడు చూస్తే మరి ఎన్నెన్నో దేశాలు మరి భయంకరమైన పరిస్థితిలో మరి ఆందోళనకు వెళ్ళిపోయింది. కాబట్టి కారణం ఏంటంటే దేవునికి మరి ఇప్పుడు లేవియా కాండంలో చూస్తే మరి ఏది తినాలో ఏది తినకూడదు, మరి గబ్బిలాలని, మరి పాములని, తేళ్ళని, మరి ఎలుకలని రకరకాలుగా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి చేసి రకరకాలుగా మరి పరిశోధనలో మరి నిపుణుల వారు చెప్తున్నారు కనుక మనము వింటున్నాము. ఎందుకంటే దేవుడు ఏది తినాలో ఏది తినకూడదో కొన్ని పద్ధతులు అనేది మరి లేవి కాండంలో మరి 11వ అధ్యాయంలో చక్కగా మరి మనకు రాయించాడు. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టుగా అంత నా ఇష్టం అంటే మరి వచ్చే బాధలు మరి తను కాకుండా మరి ఇతరులకు కూడా ఆ వృధా అంటించే పరిస్థితులు కనబడుతుంది. ఒకసారి 7వ వచనం, మీ దేశము చదవాలి. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయింది. రకరకాలుగా మరి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారత సమస్తం జనులారా, మీరు నా వద్దకు రండి దేవుని సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ 91 కీర్తన చూస్తే వేటకాని నుండి ఆయన నిన్ను నాశనకర తెగులు రాకుండా నిన్ను రక్షించును. నీవు ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క రెక్కల యొక్క చాటుకు వచ్చినట్లయితే ఆయన నిన్ను భద్రపరిచి ఆయన నీకు కాపుదలనిచ్చి మరి ఆయన కాపాడే దేవుడు అయినాడు. కాబట్టి మరి ఆయనను చూసిన అంతాయు సరైన ఒక చరణంలో ఉంది. మరి ఆయనను ఎప్పుడైతే మనం చూస్తామో చక్కగా మనము నెమ్మది, మనకు శాంతి అనేది మనకు కనబడుతుంది.
మరి ఇందాక ఆదికాండం 6వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాము. చిత్తుసారులకు మానుకు నీ కొరకు ఓడను చేసుకున్నాను. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాడను. మరి దేవుడు ఈ జనులకు మరి భూమి మీద నరులను చేసినందుకంట నొచ్చుకున్నాడంట. అంటే అంత పాపము విస్తారంగా మరి ఇక్కడ కనబడుతుంది 6వ అధ్యాయంలో. మరి 6వ వచనం నుంచి చూస్తే చాలా మందిగా, ఎందుకంటే మరి ఒకసారి చదువుతున్నాం భూమి మీద 6వ వచనంలో చదువుతున్నాం. 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నడుచుకున్నాను. అప్పుడు యెహోవా, నేను సూచించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా కూర్చివేయను. ఏదైనా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను. అంటే నరుల పాపము అంతా విస్తారంగా దేవుని యొక్క దృష్టిలో మరి కనబడుతుంది. మరి ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మరి పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకనే మరి నోవాబు గారిని మరి జనులందరూ చూసినప్పుడు ఒక్క నోవాబు గారిని మరి దేవుడు ఏర్పాటు చేసుకొని మరి చక్కటి యొక్క నావను మరి తయారు చేయమని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ యొక్క కాలానికి కనుక బైబిల్ మిషన్ అనేది మరి కుంగమూరి దేవదాస రాజమౌళి పట్టణంలో మరి బయలుపరచడం అనేది గొప్ప యొక్క శుభ పరిణామం. మరి 1938లో మరి జనవరి 31వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మరి ఈ యొక్క మిషను మరి అయ్యగారు సన్ని చేసినప్పుడు బంగార పక్షులతోటి ఇక బైబిల్ మిషను మరి బంగార పక్షులు చూపించారంట. మరి ఇప్పుడు అక్కడ చిన్న మరి సమస్యలతోటి మరి అయ్యగారు మరి బాధపడుతున్నప్పుడు ప్రభు వచ్చి మరి బేతేలుపురం హెడ్ ఆఫీసు బేతేలుపురానికి మరి వెళ్ళమని చెప్పినప్పుడు అయ్యగారు మరి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి ఈ చివరి కాలంలో మరి ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ దేవదాసు. మరి ఎన్నో యొక్క మిషన్లు ఉన్నాయి. మరి అయ్యగారిని ఏర్పాటు చేసుకొని ఎన్నో యొక్క సంఘాలు ఉన్నాయి. మరి అయ్యగారిని మరి స్త్రీని ముట్టలే, ధనాన్ని ముట్టలేదు. కాబట్టి అయ్యగారిని ఏర్పాటు చేసుకొని మరి చక్కటి బైబిల్ మిషన్ మరి ఒక విధంగా చూస్తే బైబిల్ మిషన్లో అడుగు పెట్టకపోతే ఈ దినాన నా కుటుంబం అనేది లేదు. చెప్పాలంటే మరి బైబిల్ మిషన్లో కనుక అడుగు పెట్టకపోతే మరి కుటుంబం ఎక్కడో కొట్టకపోయింది. కాబట్టి నాకు అయ్యగారి పాటలన్నా, అయ్యగారి యొక్క క్రమాలన్నా బైబిల్ మిషన్కు లోబడి మరి ఇలా ఈ యొక్క వస్త్రాలు కడుతున్నామంటే, ఈ ఆహారం తింటున్నామంటే దానికి మరి కృతజ్ఞత ఏంటంటే మరి ఈ యొక్క కృతజ్ఞత మరి ఎందుకంటే ఆ యొక్క అయ్యగారు చక్కటి విషయాలు, వాక్యానుసారమైన చరణాలు, మరి చరణాలన్నా పద్యాలన్నా చక్కటి విషయాలు మరి ఎంతో మరి పాడుతూ ఉంటే మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మరి ఎందుకంటే ముసలి పాటలు పట్టుకుంటే వదిలే. కాబట్టి మరి యెహోవాతో రుచి చూసి తెలుసుకున్నాడు. ఆ రుచి, ఆ పాటల రుచి కనుక మనము గుర్తెరిగితే ఆ పాటలు మనము వదిలిపెడతాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము బైబిల్ మిషన్ మరి భూలోకమంతటికి సువార్త
కోట ఇండియ ప్రధానము పైలోకంబు నుండి వచ్చిన పైలోకంబు నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపు బైబిలు మిషనును ఎత్తి చూపు అను విచారము కూడా నీకు మహిమ. అందుకనే క్రమాలన్నా కూడా మనం ఏం చేయాలా? మరి భయభక్తులతోటి మరి ఆదివారం క్రమాలు ఉన్నాయి, మనకు అనుదినం చేసుకునే యొక్క సన్నిధి క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలు మనం చేసినప్పుడు భయభక్తులతోటి మరి యొక్క పరలోకములు ఉన్న సన్నిధి మరి భూలోకములకు మనకు దానంగా దేవుడు తన అంతరంగంలో పరలోకం జరగబోయే యొక్క కార్యాలన్నీ మనకు భూలోకంలో ఎవరు దారించారు? మనకు దైవజనుల ద్వారా మరి మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంతో కృతజ్ఞతగా మరి బైబిల్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా మరి అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఈ మోకాళ్ళ అనుభవం అనేది చాలా మనకు మరి బలం. ఎందుకంటే మరి సాతాను చిత్తదొక్కాలంటే మోకాళ్ళ బలం అనేది మనకు చాలా అవసరం. మోకరించరాదా ఎదుట మోకరించరాదా మోకరించి ప్రార్థించిన ఎడల మీకే మనసున దేవుడు తెలుపును. మోకరించరాదా మన దేవుని ఎదుట మోకరించి ప్రార్థించిన ఎడల మీకే మనసున దేవుడు తెలుపును. మరి బైబిల్ మిషన్ అనుభవాలు కలిగి మనం దేవునికి మహిమ తెచ్చేకుండా ఈ యొక్క రాకడ ప్రభు రాకడ అతి సమీపంగా మనకు కనబడుతుంది. కాబట్టి మరి జనాలందరూ ఇలాంటి పరిస్థితిలో నోవాబు గారు చక్కగా మరి ఏం చేశాడు? చక్కగా మరి ప్రభు మరి లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, మరి మీరు మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందండి, ఓడలోనికి రమ్మనంటే ఆయన ఒక మరి బీదవానిగా ఒక పిచ్చివానిగా చెప్పాలంటే మరి ఎవ్వరు ఆయన మాటను వినలేదు. మరి తినుసు తాగుచు ఎంజాయ్ చేస్తున్నారు. దేవుని యొక్క మాట విన్నందుకు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొన్ని చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి 40 దినాలు దీవారాత్రములు వర్షము రానే వచ్చేసింది. మరి ఒకసారి చదువుకున్న పట్టణాలకు వచ్చాము. చిత్తసారపు రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాడు. మరి ఇక్కడ చూస్తేనేమో ఒక పక్కన చూస్తే నీరు, ఒక పక్కన చూస్తే కర్ర. ఈ కర్రకు మధ్య మరి ఏం పూశారు? ఇక్కడ కీలు, అంతేనా? కీలు పోయడం జరిగింది. మరి అక్కడ ఈ కీలని రాకుండా మరి ఈ నీరు రాకుండా మరి అక్కడ మరి ఒక కాపుదల అనేది కనబడుతుంది. ఇక్కడ మోషే గారు ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక చెంబు పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొద్దున చెంబులో దాన్ని వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉన్నాను. ఒకటే వచ్చాను, మళ్ళీ చదవాలి. ఒకటే వచ్చాను, మళ్ళీ చదవాలా? తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక చెంబు పెట్టె తీసుకుని ఒక పక్కన చూస్తేనేమో మరి అక్కడ ఫరో రాజు, మరి ఇక్కడ మరి చూస్తే అక్కడ నీరు కనబడుతుంది. మరి ఇక్కడ చిగటమను, మరి ఇంకోటి ఏంది? చిగటమను కీలు పూయటము జరిగింది. మరి ఇక్కడ కూడా మరి కీలు కనబడుతుంది. చిగటమను ప్లస్ కీలు కనబడుతుంది. మరి ఈ యొక్క కీలే మరి
ఇంచుమించు చూస్తే మనకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధాత్మ కనుక ఉంటే రేపు మనము ఆ రాకడలో ఎత్తబడతాం. మనము ఆ రాకడకు ఎత్తబడతాం. కాబట్టి మరి దేవుని మాట వినని వారి మీద ఏమొచ్చేసినాయి? తెగులు అనేటి మరి దీవారాత్రములు 40 దినాలు మరి ఏమొచ్చేసింది? ప్రచండ వర్షము వచ్చేసింది. మరి చిన్న పిల్లలు వాళ్ళు అనుకున్నారు కదంటే మాకు బేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మరి పెద్ద పెద్ద మరి గుట్టలు ఉన్నాయి అనుకున్నారో ఏమనుకున్నారో కానీ మరి వాళ్ళు చెప్పిన మాట వినకుండా దేవుని మాట మరి నోబాబు గారు చెప్పినప్పుడు దేవుడు చెప్పిందే నోబాబు గారు చెప్పారు. కాబట్టి మరి వాళ్ళు మాట వినలేదు. మరి ఇక్కడ చూస్తే ఇందాక యెషయా గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమున్నది అక్కడ? మరి జనుడు ఆయన మాట వినలేదు. మరి ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గమని. మరి సృష్టి పని, సృష్టి క్రమము, దేవుడు సృష్టికి ఏం సెలవిచ్చాడో ఆ సృష్టి మరి చేసుకున్నాడు. సృష్టి ఎవరంట? మనకు అన్న. మరి ఆ యొక్క దేవుడు భూమి మరి ఆలకిస్తుంది, మరి ఆకాశం ఆలకిస్తుంది. కానీ దేవుడు ఈ యొక్క నరులు మాత్రము దేవుని మాట వినట్లేదు, తిరగబడుతున్నారు. అందుకనే మరి శిక్షలు అనేవి కూడా ఈ భూలోకంలో చాలా కనబడుతుంది. కాబట్టి మనము అనుదినము మన యొక్క సన్నిధి అనుభవము కలిగి ఉండాలి. మనము సన్నిధి అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ సన్నిధిలో ఇప్పుడు దావీదు గారు ఒకసారి 32:7 వచ్చింటారు కదా, 32:7 వచ్చింది. కీర్తన 32:7. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించగలవు, విమోచన దానములతో నీవు నన్ను ఆవరించగలవు. నా దాగు చోటు నీవే. మరి ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు? నా దాగు చోటు నీవే. కాబట్టి మనం ఎక్కడ ఉండాలా? దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మరి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, చిక్కులు వచ్చినా మనలా ఏం చేస్తాడు? ఆయన యొక్క దక్షిణ హస్తమి కింద మనలా భద్రపరిచి దేవుడు కాపాడే యొక్క దేవుడు అయినాడు. కాబట్టి ఆయన మాట మనము వినాలా. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులను చూపుట. ఆ విధేయత అనేది మనం చాలా చూపాలి. ఒక్కసారి మరి కీర్తనలు 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములు ఆడు పెదవులతో పలుకుదురు. ఈ లోకంలో ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? మరి పరిష్ఠంగా అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మరి రకరకాలుగా మోసాలు, రకరకాలుగా మరి వ్యతిరేకలు, దేవుని యొక్క మాట వినకుండా మరి రకరకాలుగా అబద్ధాలు, మరి డబ్బు సంపాదన, రకరకాలుగా మరి ఒకరినొకరు చంపుకోవడాలు, మరి దేవుని మాట వినకుండా మరి చాలా వ్యతిరేకంగా నడుస్తున్నారు. చాలా 3వ వచనం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ తోసివేయును. ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, భీకరములాడు నాలుకన్నిటినీ కోసి వేయును. అంటే మరి దేవునికి వ్యతిరేకంగా అబద్ధాలు మరి రకరకాలుగా మరి మాట్లాడిన వారి పరిస్థితి రేపటి దినాలలో ఏం జరగబోతుందనేది ఇక్కడ చేతుగా మనము ఇప్పుడు ఇవన్నీ చూసి ఏం చేసుకోవాలి? మనము చక్కపరుచుకోవాలా. మన కుటుంబాలను, మన సంఘాలను మనం చక్కపరుచుకోవాలా. మన మాట ఎలా ఉండాలంట? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధములు ఆడకూడదన్నది బైబిలు తేటగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యెహోవా ఇచ్చములాడు పెదవు నుండి, భీకరములాడు నా నాలుకనంటిని కోసివేయదు. ఇంకా 4వ వచనం.
మా నాలుకల చేత మేము సాధించడము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారని కొందరు. చూడు, మరి మా పెదవులు మాకు ప్రభు ఎవడని వారు. అంటే తిరుగుబాటు, ప్రతి విషయంలో కూడా ఒక తిరుగుబాటు అనేది జనాల దగ్గర కనబడుతుంది. అందుకనే మరి గాయము ఇచ్చువాడని నేనే, మానిపించువాడని నేనే దేవుడు కూడా పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే మరి మాట అయినకపోతే, ఇప్పుడు మన చిన్న పిల్లలు మాట అయినకపోతే ఏం చేస్తాము, ఒకసారి బెత్తము పట్టబడి చూస్తుంది. మరి బెత్తం పట్టినప్పుడు మరి మరి ఏం చేయాలా, తెలుసుకొని దాన్ని సరి చేసుకోవాలి. 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మూరలు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించగలవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. నరులలో నీ ప్రవర్తన నరులలో నీ వంచన నీచవర్తన ప్రబలమైనప్పుడు, అంటే నీచపు మాట, అబద్ధ మాటలు రకరకాలుగా మరి దినాన్ని చూస్తే అసలు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కరి మాటలు చాలా భయంకరం. అంతే మరి మనము నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరచునా దేవుండు సోమి, దేవుండు మరచునా దేవుండు సోమి, పాపవృత్తిని మానుకొనుము మనసా, శాపాలు నరకంబు సహింపలేవు, శాపాలు నరకంబు సహింపలేవు. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతున్నారు. మరి లోకంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా మరి దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతున్నారు. మరి చాలా భయంకరమైన పరిస్థితులకి మరి వచ్చేసి ఒకసారి 11వ వచనం 3వ వచనం చదువుతాము. పునాదులు పాడైపోగా నీతిమంతులు లేమి చేయగలరు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశం అందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పునాదులు పాడైపోగా అంటే మన యొక్క పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. మనం ఎవరు చూస్తలేదు, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన మనం అనుకుంటాం. కానీ యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారులకును ఆయనకు అసహ్యులు. అంటే దుష్టులు బలత్కారులు మరి ఆయన దుష్టు అసహ్యులు అని చెప్తున్నాడు. మరి ప్రవర్తనని సరి చేసుకునే బాధ్యత మన మీద ఉంది. ఒకసారి 7వ వచనం చదవచ్చు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతుడు ఆయన ముఖదర్శనము చేశాడు. చూడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతుడు ఆయన ముఖదర్శనము చూడు. మరి ఆయనతోటి మనం సావాసం చేసి ఆయనతో అంటగట్టు ఉండాలంటే మనము ఆయన యొక్క సావాసం కలిగి ఉండాలంటే మనము ఇక్కడ 1వ అధ్యాయంలో ఉంచుకుందాం.
మొదటి 2వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యములు కూర్చుండు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పునడక, పాపుల మార్గంలో ఒక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రులను ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి సెలవిస్తున్నాడు. మరి దుష్టులు రకరకాలుగా మరి లోకంలో చూసినప్పుడు మరి దేవుని వ్యతిరేకులు ఎంతో మంది కనబడుతున్నారు. కాబట్టి ఆయన యొక్క ఇష్టము చొప్పున నడుచుకోవాలా. మరి అపహాస్యులు కూర్చున్న చోటును కూడా మనము కూర్చుండకూడదు. మరి ఇక్కడ 5వ వచనం చదువుకోసారి 5, 6 వచనాలను చూసుకుందాం. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మరి కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అంటే మరి నీతిమంతుల యొక్క పాపులు అస్సలే నిలవరు. వాళ్ళకు అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే నీతిమంతులు నీతి మాటలు చెప్పుకుంటే వాళ్ళకి అసలే నచ్చదు. ఎందుకంటే మొత్తం లోకమంతా ఎట్లున్నదంటే ఇప్పుడు బలత్కారంతో, పాపంతో నిండి ఉన్నది. కాబట్టి మరి చూసిండు దేవుడు ఒక తీర్పు అనేది, ఒక ఆజ్ఞ అనేది మరి నోవాహు గారికి చక్కగా మరి తెలియపరచాడు. మరి ఓడను కట్టుకోమని చెప్పాడు. మరి తెగుళ్ళు అనేటి ఇప్పుడు భూమి మీద మరి ఇదివరకు జరిగిన సూచన తీసుకోవాలా, ఇప్పుడు ప్రభు రాకడలో ఇవన్నీ జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము మరి ఈ కీలు దేనికి సూచిస్తుందంటే మరి పరిశుద్ధాత్మకు సూచిస్తుంది. మనలో దైవ సన్నిధి. మరి ఇంకోటి మరి మంచము దిగుగానే అనే చరణం చాలాసార్లు వాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వాడట్లేదు. కానీ ఎందుకంటే మరి రేయి మొదటి జామున విలాప వాక్యం ఉంటుంది. రేయి మొదటి జామున మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి మనము కన్నీరు కార్చాల. కొట్టినా తిట్టినా పిల్లలు వినరు. కానీ ఒక దైవ సన్నిధి అనుభవం అనేది నీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పిల్లలు నీ మాటకు వింటారు. మరి అన్ని ప్రశాంతమైన ఇంట్లో అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనము ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక మనము సరి చేసుకోవాలా. దిద్దుకొనము నిన్ను నీవు దిద్దగలవు విధవ సవము. దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దూలము అందరూ కొందరు. అందుకనే మనం దిద్దుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. మంచం దిగానే మోకరించాలా. ఒక గంట సేపు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, మనకు ఎంత ప్రశాంతత ఉంటుందో, మన ప్రయాణాల విషయంలో కానీ, మన యొక్క పనుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయన తోడుంటాడు. కాబట్టి మరి ఆ దినం చూస్తే నోవాహు గారిని మరి యొక్క 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మందిని మాత్రమే రక్షింపడరు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. మరి మోషే గారిని కూడా దేవుడు చక్కగా భద్రపరిచాడు. మరి మనకు కూడా దేవుని మాట మనం విన్నప్పుడు వినని వారి పరిస్థితి చూస్తే మరి లోకంలో చీకట్లకి వెళ్ళిపోతుంది. మనము వెలుగులో ఉన్నాం కాబట్టి, మనం వెలుగు సంబంధం కాబట్టి మనం చీకటి వారితో పుట్ట అనేది మనకు లేదు. కాబట్టి మనం ప్రయాసపడి కన్నీరు గార్చి దైవ సన్నిధిలో ఎప్పుడైతే మనము మరి ఇందాక సెలవిచ్చాడు, ప్రయాసపడి జనరమైన నా దగ్గర మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుని మాట మనం వింటున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. నా వద్దకు వచ్చామని నేను ఎంత మాత్రము దోషి అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక మరి నేనే మార్గం, నేనే సత్యం, నా దార తప్ప ఇంకొక దారం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మాట విన్నప్పుడు రోజులు చెడ్డయి అంటున్నాడు. కాబట్టి మరి చెడ్డ రోజు నుంచి మనం కాపాడబడాలంటే, మన కుటుంబాలకు శాంతి, మనకు శాంతి మరి కావాలంటే మనము ఆయన మాట సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకొని అట్టి యొక్క దీవెన మనం పొందే యొక్క కృప వర్ధిల చేయుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు నా తండ్రి, నాయన మీ యొక్క తండ్రి బాష్య బిందువులు తూర్చివేస్తాను తండ్రి. నీ మాట విన్నట్టయితే ప్రభు నా తండ్రి, నేను వారితో కాపురం ఉంటానని సెలవిచ్చావు. ఇదిగో ప్రభు, మహోన్నతుని చాటను నివసించేవాడే సర్వశక్తులను విశ్రమించేవాడు ప్రభు తండ్రి.
ఇదిగో ప్రభా రకరకాలుగా తెగుళ్ళు వస్తున్నాయి, రకరకాలుగా రోగాలు వస్తున్నాయి ప్రభా. నాయన పేరు లేని వ్యాధిని వేరు లేకుండా చేస్తాను తండ్రి. మా ధైర్యుడు ధారణం చక్కటి వచనాలు రాయించాను. ఇదిగో ప్రభా నా తల్లి మనశ్శాంతి లేక లోకమంతా ప్రభా గర్భిలైపోయి ప్రభా, ఉపవాసాలతోటి కరువు ప్రాంతాలు ప్రభా, కరువు రోజులు వచ్చేసినాయి ప్రభా. నీ రాకడ అతి సమీపమని మేము తెలుసుకుంటున్నాం ఆయన. తప్పిపోయిన కుమారుని ప్రభా ఎలా సరిచేశావో నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ బిడ్డలైన వారిని ప్రభను దర్శించండి ప్రభా. అయ్యా అందరిని తండ్రి భద్రపరచండి. సృష్టిని బడి చూస్తే అందరూ నీ బిడ్డలే కనుక నాయన కనికరించండి తండ్రి, కాపాడుకోండి ప్రభా. నాయన నా వద్దకు వచ్చానండి నేను ఎంత మాత్రం చూస్తున్నాడు తండ్రి. మా రక్త సముద్రులు తోగుటులు ప్రభావితారందరి ప్రభావ తండ్రి మా తెలుగు భాషలను అందరికీ కూడా కనికరించి నాయన మీ భద్రత మీ కాపుదలించి మా సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఎవరు ప్రభా దేవుడు నన్ను దీవించలేదు నేర నీ మీద రానియకుండా ప్రభా, నీ గుడారం ఏం తెగులు రావని సెలవిచ్చావు తండ్రి. నీ ద్వార బంధముల మీద ప్రభా రక్తముద్ర వేసుకోమన్నావు ప్రభా నా తండ్రి. దేవుని ఉగ్రత తగ్గేంత వరకు నీ యొక్క గురములో ఉండమని సెలవిచ్చావు కనుక ప్రభా మీరే సాయం చేసిన ఆయన నా తండ్రి. మీరు పోషిస్తున్నావు, మా పోషకుడు మా రక్షకుడు ప్రభా. అయ్యా ఆయనను చూసిన అంత నిన్ను చూస్తున్నాము తండ్రి. మా తల్లి తండ్రి నిన్ను సూచించిన వాడు నీకు భర్త నీకు కర్త అయినాడని సెలవిస్తున్నావు తండ్రి. యేసయ్య గ్రంథంలో ప్రభా నాయన మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని కాపాడుతూ నాయన ప్రభా మీరే నడిపిస్తున్న విధానం బట్టి నాయన అయ్యా ఈ రోగానికి ఒక మంచి ప్రభ నా తండ్రి ప్రభ వైద్యం ప్రభ నా తండ్రి టాబ్లెట్స్ మరి ఏ విధంగా ప్రభు తయారు చేపిస్తామో తండ్రి. అల్లలాడిపోతున్నాయి ప్రపంచ దేశాలు ప్రభ. 7 ఖండాలను దీవించండి అయ్యా. 235 దేశాలు ఉన్నాయండి ప్రభ. ఆ దేశాలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఎస్కేలైతే ఏ విధంగానైతే ప్రభ ప్రార్థన దేశం గురించి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభ తండ్రి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభ నా తండ్రి అయ్యా ఇశ్రాయేల్ ప్రజలను ప్రభ నా తండ్రి దేశాలన్నింటినీ కాచి కాపాడి మీరు భద్రపరిచి అయ్యా ప్రభ రోగాలు రకరకాలుగా జబ్బులు వస్తున్నాయి కనుక ప్రభ అయ్యా మీరే స్వస్థపరిచి ప్రతి బిడ్డను కూడా ఆదరించి కనకరించమని ఈ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డను దయచేసి నీ పునరుద్ధాన శక్తితో నింపి తండ్రి. తుపాకు బాంకు కత్తి బల్లెమన్నాడు తుక్కుతుకన్నాడు ప్రభ. అక్షయ దేవత ఆచితను ఆనందమందుము అని సెలవిచ్చావు తండ్రి. అయ్యా మీరే నా తండ్రి పునరుద్ధానమై మూడని లేచాం. అట్టి శక్తిని మీ పునరుద్ధాన శక్తిని అయ్యా ప్రభా నా తండ్రి అయ్యా తెగులు రాకుండా కాచి కాపాడి భద్రపరచమని మా కుటుంబాలను మా సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడమని మీరే మహిమ ఘనత కీర్తి పర్వాలు తెచ్చుకోమని మా కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానమై మూడోదిలో లేచిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాడు దయచేయండి. బడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. అమూల శోధనలో తేగా కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమిచ్చి వారికి లైఫ్, యేసు రక్తమిచ్చి వారికి లైఫ్, యేసు రక్తం సంపూర్ణమిచ్చి అపవాదికి వెళ్ళకనక నాశనము నిత్యనాశనము సర్వనాశనం కలుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఆయన పునరుద్ధాన శక్తి యొక్క మన తండ్రి యొక్క సంఘముల మీద మన కుటుంబాల మీద మా అధికారుల కుటుంబాల మీద తెలుగు నివాసుల మీద దేశమంతటి మీద ఆయన శక్తిని ప్రయోగింపజేసి అంత్యదిన ఆత్మను కుమ్మరిస్తాన రీతిగా ప్రభ ఆయన ఆత్మను కుమ్మరించి స్వస్థత రక్షణ దయచేసి ఆయన కష్టకాలమందు యెహోవా వాక్కును పంపి బాగు చేసిన రీతిగా ప్రభ ఆయన స్వస్థత రక్షణ దయచేసి మరి వచ్చే వారంలో ఖచ్చితంగా ఆలయంలో ఆరాధన జరుపుకునే భాగ్యాన్ని దేవుడు దయచేయుగాక. ఆమేన్ ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభునేసు పరగారం, ప్రభునేసు పరగారం, ప్రభునేసు పరగారం. దేవా మాకు కనబడము, మాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఆమేన్.
అందరికీ మరణాత మరణాత మరణాత.